తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్ర ముగించుకుని రామేశ్వరం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప భక్తులకు చెందిన కారు మరో కారును ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 5 అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 పైగా తీవ్ర గాయాలయ్యాయి. కిజల్కరై పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి. శబరిమల యాత్ర ముగించుకొని రామేశ్వరం వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప భక్తులకు చెందిన కారు అయితే మరో కారుకు ఎదురెదురుగా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే కూడా 5 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైష్ణవి, ఏదైతే తమిళనాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా నుండి శబరిమల యాత్రకు వెళ్ళినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు నిన్నటి రోజున కూడా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడి నుండి కూడా రోడ్డు మార్గాన ఏదైతే రామేశ్వరం వెళ్తున్న తరుణంలో కూడా రామేశ్వరం సమీపాన్ని ఉన్నటువంటి కీజరకాలై అనే గ్రామం వద్ద కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కారు పక్కన పెట్టి పార్కింగ్ లో నిద్రిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులను మరో కారు ఢీకొనడంతో కూడా దాదాపు 5 మంది ఆంధ్రాకు చెందినటువంటి 5 మంది అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 తీవ్ర గాయాలయ్యారు. అయితే పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు ఉలిక్కిపడిన పరిస్థితి. అక్కడి నుంచి ఏదైతే తీవ్ర గాయాలైనటువంటి అయ్యప్ప భక్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కొంతమందిని రామనాథం హాస్పిటల్ కి తీసుకెళ్లి కూడా చేర్పించారు. వెంటనే ఆ ఏరియా ఎమ్మెల్యే మంత్రి కూడా స్పందించి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి కూడా వాళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితి కనపడుతుంది. నిన్నటి రోజున శబరిమల స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం కూడా అక్కడి నుండి రామేశ్వరంకి వెళ్తున్నటువంటి విజయనగరానికి సంబంధించినటువంటి 5 భక్తులు కూడా కారులోనే నిద్ర రావడంతో కూడా పక్కనున్నటువంటి ఒక ప్రాంతం టీ షాప్ పక్కన కూడా టీ తాగి అక్కడే పార్కింగ్ చేసుకుని కూడా కారులోనే నిద్రిస్తున్న తరుణంలో మరో కారు ఈ కారును ఢీకొనడంతో 2 కారులో ఉన్నటువంటి భక్తులు తీవ్ర గాయాలయ్యారు. అయితే ఆంధ్రాకు చెందినటువంటి 4 భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక భక్తుడు తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మృతి చెందినటువంటి భక్తుల వివరాలు తెలియాల్సి అయితే ఉంది. అయితే తీవ్రంగా గాయపడిన వారిని రామనాథం హాస్పిటల్ కి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతం ఎమ్మెల్యే కూడా హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళందరినీ కూడా విచారించడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ వివరాలను కూడా అందించారని చెప్పుకోవచ్చు. మరోపక్క గాయాలైనటువంటి వారికి చికిత్స అందిస్తుంటే మృతి చెందినటువంటి వారికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్తామని చెప్పి కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మోహన్, అయితే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం ఏదైతే వెనకాల నుంచి వచ్చిన కారు అంటే స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టడం కూడా ఒక కారణమై అనుకోవచ్చా? తప్పకుండా. ఏదైతే ముందు కారులో నిద్రిస్తున్నటువంటి అయ్యప్ప భక్తులను మరో కారు వెనకాల నుండి అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో నిద్రలో ఉన్నటువంటి భక్తులు కూడా నిద్రలను మృతి చెందినట్టు కూడా ఒక అయ్యప్ప స్వామి భక్తుడు కూడా హాస్పిటల్లో ఆ ప్రాంతం ఎమ్మెల్యేకి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే టీ తాగిన అనంతరం కూడా నిద్ర రావడంతో కూడా పక్కన పార్కింగ్ చేసుకొని కూడా నిద్రపోతున్న తరుణంలో ఒక్కసారిగా మరొక కారు వచ్చి ఢీకొని అసలు అక్కడ ఏం జరిగిందని కూడా భక్తులకు తెలియకుండానే భక్తులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే కొంత మెలకువలో ఉన్నటువంటి భక్తులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్స అందిస్తున్నటువంటి భక్తులు ఇచ్చిన వివరాల మేరకు కూడా వాళ్ళందరూ విజయనగరానికి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం కూడా రామేశ్వరం వెళ్తున్న తరుణంలో దారి మధ్యలో నిద్రపోవడానికి కారు కూడా పార్కింగ్ చేశాం. మరో కారు వచ్చి ఢీకొనడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే
కళ్ళు తెరిచి చూసే లోపల తాను హాస్పిటల్లో ఉన్నట్లు కూడా అతను వివరిస్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు రావాల్సింది వైష్ణవి. మోహన్, అయితే ఇప్పటికే కూడా ఈ ప్రమాదంలో 5గురు అయితే మృతి చెందడం జరిగింది. మరో 7గురికి పైగా కూడా తీవ్ర గాయాలైన నేపథ్యంలో వారిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం యాక్సిడెంట్ లో గాయపడినటువంటి వారి పరిస్థితి అయితే మెలకుగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే హాస్పిటల్లో చికిత్స కూడా అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో 4 ఆంధ్ర భక్తులు ఉన్నారు. మరో భక్తుడు ఎవరనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయనగరం నుంచి కూడా శబరిమలకి వెళ్ళిన వారిలో ఒక కారు ఏదైతే మారుతికి సంబంధించినటువంటి కారు, మరోపక్క యాక్సిడెంట్ గురైన సెల్టాస్ కి ఆ కారు ఒకటి, ఈ 2 కార్లు ఒకటి ఢీకొనడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా వివరాలు తెలుస్తుంది. అయితే అటుపక్క కారులో ఎవరున్నారనే దానిపైన కూడా ఇప్పటి వరకు వివరాలు బయటకు రాకపోవడం, మరోపక్క దానికి సంబంధించినటువంటి పోలీసు విచారణ కూడా జరుగుతుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు చెప్పే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.